Welcome to Nilagiri Degree and PG College online video classes. Okay, final year 5th semester is the 5th paper. There is the linear algebra. ఫిఫ్త్ పేపర్ వచ్చేసి మనకేంటంటే లీనియర్ ఆల్జిబ్రా అండి. అండ్ సిక్స్త్ పేపర్ కూడా ఉంది. సిక్స్త్ పేపర్ వచ్చేసి ఎనలైటికల్ సాలిడ్ జామెట్రీ. ఇక్కడ ఫిఫ్త్ పేపర్ వచ్చేసి మనకి 3 యూనిట్స్ ఉంటాయి. అండ్ ద సిక్స్త్ పేపర్ ఈజ్ ఆల్సో 3 యూనిట్స్. ఇట్ హ్యాస్ 60 మార్క్స్ పేపర్ ఓన్లీ. 60 mark paper means it has each unit as 20 marks. And the 80 marks a paper total semester, 80 marks 20 marks internals, 60 marks ఇవి అంటే 20 యాక్చువల్గా 15 మార్క్స్ ఇంటర్నల్స్, బట్ 20 రాసేసి కన్వర్ట్ చేస్తుంటాం 15 మార్క్స్కి. ఓకే, దిస్ ఈజ్ ద లీనియర్ ఆల్జిబ్రా టాపిక్. మీకు నేను స్టార్టింగ్లో వీడియోస్ చెప్పినండి, 10 వీడియోస్ దాకా చెప్పినాం. 10 వీడియోస్లో ఫస్ట్ యూనిట్ మొత్తం కవర్ చేసినాం. ఫస్ట్ యూనిట్ మొత్తం టోటల్ ప్రాబ్లమ్స్ ఏం కవర్ చేయలే, కానీ ఆల్మోస్ట్ ఆల్ ఒక 20% అయినా సిలబస్ కవర్ అయింది అందులో. ఓకే, ఆ సిలబస్లో నుంచి ఇప్పుడు అవి ఒకసారి రిపీట్ చేసుకొని దాని కంటిన్యూషన్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి సాల్వ్ చేసుకుందాం. ఓకే, ఓకే చూడండి ఒక్కసారి. యూనిట్ 1లో ఏంటంటే మనకి వెక్టర్ స్పేసెస్. సో వెక్టర్ స్పేసెస్ అంటే ఏం చెప్పినా మీకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాయండి మనము సిలబస్ అండ్ డెఫినేషన్స్, ప్రాబ్లమ్స్ కూడా కొన్ని చేసాం ఆ 10 వీడియోస్లో. ఒకసారి అవి మళ్ళీ రివిజన్ చేసుకోండి. మీరు అవి రివిజన్ చేసుకొని దాని కంటిన్యూషన్ 10 వీడియోస్ ఆఫ్టర్ ఏముందో దాని కంటిన్యూషన్ ఇది. మీకు నోట్స్ ఇస్తాను, ఇది ఎక్స్ప్లెనేషన్, మీకు నోట్స్ మీరు చూసుకోవచ్చు. కానీ ఈ వీడియోస్ తోటి మాత్రం కంపల్సరీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే ఏమన్నా అర్థమవుతుంది మీకు. ఫస్ట్ టాపిక్ వచ్చేసి వెక్టర్ స్పేస్. సో వెక్టర్ స్పేస్ అంటే ఏంటిది, మనకి ఆల్రెడీ మీకు గ్రూప్ 4th సెమ్లో గ్రూప్ ఉంది కండి ఆల్జిబ్రా. సో ఆ గ్రూప్లో ఏంటి 4 కండిషన్స్ సాటిస్ఫై చేసి దాన్ని ఏమంటున్నాం, గ్రూప్ అంటున్నాం. ఏంటి అవి క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, యూనివర్స్. దిస్ 4 ప్రాపర్టీస్తో పాటు ఎక్స్ట్రా ఒక ప్రాపర్టీ ఉంది, దట్ ఈస్ ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ, దట్ ఈస్ నోన్ యాజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. ఓకే, ఎబిలియన్ గ్రూప్ అని మెన్షన్ చేసింది. అయితే ఆ 5 ప్రాపర్టీస్తో పాటు ఎక్స్ట్రా ఇంకో 5 ప్రాపర్టీస్ యాడ్ అవుతుంటాయి మనకి ఇందులో వెక్టర్ స్పేస్లో. సో ఎక్స్ట్రా 5 ప్రాపర్టీస్ అండ్ ఈ 5 ప్రాపర్టీస్ని కలిపితే టోటల్ 10 ప్రాపర్టీస్ ఈజ్ నోన్ యాజ్ అన్ వెక్టర్ స్పేస్ అంటున్నాం. ఓకే, దట్ ఈస్ ద వెక్టర్ స్పేస్ డెఫినేషన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ సబ్ స్పేస్ ఇక్కడ ఉంది చూడండి. డెఫినేషన్ యూనిట్ 1లో వెక్టర్ స్పేసెస్ అండ్ సబ్ స్పేసెస్. ఓకే, సబ్ స్పేస్ డెఫినేషన్ ఏంటి మనకి, అప్పుడు గ్రూప్ అన్నది అనుకోండి, సబ్ గ్రూప్ ఎలా. ఇక్కడ వెక్టర్ స్పేస్ ఉంటే నెక్స్ట్ సబ్ స్పేసెస్, అలానే వెక్టర్ స్పేసెస్ సబ్ స్పేసెస్. ఇక్కడ గ్రూపు సబ్ గ్రూప్ సేమ్. సబ్ స్పేస్ అంటే అక్కడేమో ఎక్స్ట్రా ఏమొచ్చేస్తుంది, విచ్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు కండిషన్. హియర్ ఆల్సో సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు కండిషన్, బట్ ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ఓన్లీ 3 కండిషన్స్. దట్ ఆర్ దే డెఫినేషన్స్ చెప్పినాం. 0 వెక్టర్ ఐడల్, క్లోజ్డ్ అండర్ వెక్టర్ ఎడిషన్ ఉంటుంది, క్లోజ్డ్ అండర్ స్కేలర్ మల్టిప్లికేషన్ ఉంటుందండి. దిస్ 3 కండిషన్స్ ఈజ్ నోన్ యాజ్ సబ్ స్పేస్. అండ్ దెన్ ద టాపిక్ ఈజ్ నల్ స్పేస్. These are the definition. This is column space is also definition. Linear transformation definition and linearly independent set and linearly dependent set అని ఉంటుందండి. ఇండిపెండెంట్ సెట్స్, లీనియర్లీ డిపెండెంట్ సెట్స్. ద లాంగ్ ఆన్సర్ వచ్చేసి మనకి బేసెస్ మీద ఉంటుంది, అండ్ దెన్ నల్ స్పేస్ అండ్ కాలమ్ స్పేస్ మీద ఉంటుందండి. null space, column space, basis, then last dimension of a vector space. These are the long answer topics. Null spaces, column spaces and linear transformations, basis మీద మెయిన్ ఇంపార్టెంట్ బేసిస్ మీదే లాంగ్ ఆన్సర్ మనకి. అండ్ దెన్ దిస్ ఇస్ ద ఫస్ట్ యూనిట్. ఓకే, ఈచ్ యూనిట్ హ్యాస్ 20 మార్క్స్. మీకు 15 మార్క్స్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ ఉంటుంది, 5 మార్క్స్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ ఉంటుంది. అండ్ ద సెకండ్ యూనిట్ వచ్చేసి ర్యాంక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ సెకండ్ యూనిట్. ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయడం మీకు ఆల్రెడీ తెలుసండి, ఇంటర్మీడియట్లో నేర్చుకున్న టాపిక్సే ర్యాంక్ గురించి. సో ఇక్కడ కూడా అదే ఉంటుంది ర్యాంక్ అనేది. ర్యాంక్తో పాటు ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ ఉంటాయండి, అది కూడా ఇంపార్టెంట్ టాపికే. లాంగ్ ఆన్సర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆల్సో ఇంపార్టెంట్. దీంట్లో మెయిన్గా ఇంపార్టెన్స్ వచ్చేసి ర్యాంక్ అండి. అండ్ దెన్ యూనిట్ 3కి వచ్చేసి diagonalization is the most important topic. In this diagonalization, same, diagonal means it has to find out number of vectors in this given vector space. A vector space lo any number of vectors unnai, dani meeda ela depend ayundi, that is the diagonalization. And then linear transformation untundi, applications of a differential equation.
ఆర్థోగోనాలిటీ, ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్, ఆర్థోగోనల్ సెట్. ఇక్కడ లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి మనకి ఆర్థోగోనాలిటీ, ఆర్థోగోనల్ సెట్స్ నుంచి, ఫస్ట్ డైగోనలైజేషన్ నుంచి అండి. ఓకే, దీస్ ఆర్ ద 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ దాంట్లో వచ్చేసి వెక్టర్ స్పేస్ షార్ట్ ఆన్సర్ అండి, బేసెస్ మీద, నల్ స్పేస్, కోలమ్ స్పేస్ మీద అండి లాంగ్ ఆన్సర్. ఇక్కడేమో ర్యాంక్ మీద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ర్యాంక్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, దీస్ ఆర్ ద లాంగ్ ఆన్సర్. దిస్ ద సిలబస్. నేను ఆల్రెడీ మీరు ఫస్ట్ వీడియో మేము జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏమేమి ఉన్నాయో, జస్ట్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసినా డీప్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆ వీడియోస్లో మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. సో దట్స్ వై వీ హావ్ టు రిటన్ ఓన్లీ జస్ట్ సింప్లిఫై మాత్రమే చేస్తున్నాను మీకు నేను ఇది. ఒకసారి చూడండి డెఫినేషన్స్. యూనిట్ 1 మొత్తం డెఫినేషన్స్ అన్నీ ఒక దగ్గర రాసిన అండి, నేను ఒక దగ్గర రాసి చూపిస్తున్నా. యూనిట్ 1 డెఫినేషన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి టోటల్ డెఫినేషన్స్ చూడండి. ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి మనకి వెక్టర్ స్పేస్. సో ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి వెక్టర్ స్పేస్. వెక్టర్ స్పేస్ ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సెట్ కంటైనింగ్ ద ఆబ్జెక్ట్స్ విత్ వెక్టార్స్ u, v, w. అక్కడ గ్రూప్కి ఏంటి మనకి g ఈజ్ అని వెక్టార్ అనుకుంటే a, b అనేది జీలో ఉంటే క్లోజర్ అనుకోండి a స్టార్ b అని ఉండాలి, అసోసియేటివ్ అనుకోండి a స్టార్ b స్టార్ c అయి ఉండాలి, అండ్ ఐడెంటిటీ అనుకోండి a స్టార్ e అయి ఉండాలి, a స్టార్ b అయి ఉండాలి, అది ఇన్వర్స్. ఓకే, అలా అక్కడ ఏ బీలతో మనం గ్రూప్ని డిస్కస్ చేసినాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి వెక్టార్ స్పేస్కి వచ్చేసరికి మనకి ఏంటి కండిషన్స్ అంటే u, v, w, దోస్ ఆర్ ద వెక్టార్స్. ఓకే, ఇక్కడ వెక్టార్స్ అవి అయితేను. ఇక్కడ వెక్టార్స్తో పాటు ఎక్స్ట్రా ఏంటంటే మనకి స్కేలార్స్ వస్తాయండి, స్కేలార్స్, వెక్టార్స్ అండ్ స్కేలార్స్. ఓకే, కండిషన్స్ చూడండి ఒక్కసారి. ఫస్ట్ కండిషన్ ఏముంది మనకి, ఫస్ట్ కండిషన్ చూడండి ఒక్కసారి. u ప్లస్ v ఈజ్ అని వీలో ఉండాలి, u ప్లస్ v ఈజ్ అని వీలో ఉండాలి. ఇక్కడ v అనేది వెక్టార్ స్పేస్ కాండి, క్యాపిటల్ V అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి u ప్లస్ v అనేది వీలో ఉండాలి అని చెప్తున్నాం. u ప్లస్ v ఈజ్ ఇన్ బిలాంగ్స్ టు ఇన్ క్యాపిటల్ Vలో ఉండాలి అంటున్నాం. u ప్లస్ v అంటే ఏంటంటే మనకి ఇక్కడ నేను ఏమంటున్నా, u, v అనేవి ఏంటి మనకి వెక్టర్స్ కదా, u ప్లస్ v అనేది వీలో ఉంది అని చెప్తున్నా. u ప్లస్ v ఈజ్ నథింగ్ బట్ క్లోజర్ ప్రాపర్టీ. అంతేకాండి a, b అనేవి జీలో ఉంటే a ప్లస్ b కూడా జీలో ఉండాలి, అండర్ ఎడిషన్ తోటి క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి ఒకసారి. సెకండ్ కండిషన్ ఏముంది, u ప్లస్ v ఈక్వల్స్ టు v ప్లస్ u. u ప్లస్ v ఈక్వల్స్ టు v ప్లస్ u ఈజ్ నథింగ్ బట్ ఏంటండి అది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇస్ ద సెకండ్ వన్, కమ్యూటేటివ్ ప్రాపర్టీ. థర్డ్ ప్రాపర్టీ చూడండి ఒకసారి, u ప్లస్ v ప్లస్ w ఈక్వల్స్ టు u ప్లస్ v ప్లస్ w విచ్ ఈజ్ నథింగ్ బట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, అసోసియేటివ్ ప్రాపర్టీ. అండ్ దట్ ద ఫోర్త్ కండిషన్ చూడండి, u ప్లస్ 0 ఈక్వల్స్ టు u ప్లస్ 0 విచ్ ఈజ్ ఓన్లీ అండర్ ఎడిషన్ కాండి, ఎడిషన్ కాబట్టి 0 ఈజ్ అన్ ఐడెంటిటీ వెక్టర్ అవుతుంది మనకి. సో u ప్లస్ 0 ఈక్వల్స్ టు u ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిటీ ప్రాపర్టీ. అండ్ ద ఫిఫ్త్ కండిషన్ చూడండి ఒకసారి. ఫిఫ్త్ వన్, u ప్లస్ మైనస్ u ఈక్వల్స్ టు 0. మైనస్ u ఈజ్ అన్ ఇన్వర్స్ అండర్ ఎడిషన్. అండర్ ఎడిషన్లో ఇన్వర్స్ ఎలిమెంట్ ఏంటి అంటే మైనస్, అంతేకాండి ఇన్వర్స్ ఎలిమెంట్ మైనస్ 0 ఈజ్ అన్ ఎడిటివ్ వెక్టర్, ఎడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే మైనస్ u అవుతుంది. దీస్ 5 ప్రాపర్టీస్ ఇస్ నథింగ్ బట్ అబిలియన్ గ్రూప్. ఫస్ట్ వన్ వచ్చేసి క్లోజర్, సెకండ్ వన్ కమ్యూటేటివ్, థర్డ్ వన్ అసోసియేటివ్, ఫోర్త్ వన్ ఐడెంటిటీ, ఫిఫ్త్ వన్ ఇన్వర్స్. దీస్ 5 ప్రాపర్టీస్తో పాటు ఎక్స్ట్రా 5 ప్రాపర్టీస్ ఉన్నాయండి. వాట్ ఆర్ దే అవి ఒక్కసారి చూసుకోండి. ఓకే, ఇప్పటి వరకు మనం ఓన్లీ వెక్టార్స్ తోటి చేసినాం. ఇప్పుడు ఈ నెక్స్ట్ వచ్చే 5 ప్రాపర్టీస్ ఏంటి అంటే స్కేలార్స్ తోటి చేస్తాము, స్కేలార్స్ తోటి. ఓకే, ఫస్ట్ సి కామా డి అనేది స్కేలార్ అండి. ఎలా, ఫస్ట్ కండిషన్ ఏంది, సి ఇంటూ డియూ ఈక్వల్స్ టు సిడి ఇంటూ యూ కావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. ద సెకండ్ ప్రాపర్టీ ఏముంది, సి ప్లస్ డి ఇంటూ యూ ఈక్వల్స్ టు విచ్ ఈజ్ నథింగ్ బట్ రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా అండి. ఇన్ రింగ్లో ఉంది మనకి అది రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా, లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ అండర్ మల్టిప్లికేషన్. ఏముండేయండి ఎక్స్ట్రా 5 ప్రాపర్టీస్ అయినా మీరు ఆల్రెడీ ఆల్జీబ్రాలో నేర్చుకున్న అన్ని కండిషన్స్ ఒకటే సెట్లో యూజ్ చేస్తున్నాం, అంటే ఒకటే స్పేస్లో ఇన్ దిస్ వెక్టర్ స్పేస్లో యూజ్ చేస్తున్నాం. అది 1 ఇంటూ యూ ఈక్వల్స్ టు యూ, లాస్ట్ వన్. అండ్ ద థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఏముంది, సి ఇంటూ యూ ప్లస్ వి ఈక్వల్స్ టు సియూ ప్లస్ వి. దిస్ ఇస్ ద లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా, దిస్ ఇస్ ద రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా. దిస్ ఈజ్ ఓన్లీ అండర్ scalar multiplication. These 5 properties and first 5 properties are is an abelian group. Those 10 properties is known as an vector space. And the next definition వచ్చేసి vector subspace. Subspace is nothing but always which is an H is a vector space of V అయి ఉండాలి. then V is called an vector space. అయితే ఇక్కడ H ని vector subspace అంటున్నాం.
సబ్ స్పేస్ అంటాం, వెక్టర్ సబ్ స్పేస్ అయినా అనవచ్చు, జస్ట్ సబ్ స్పేస్ అయినా కాల్ చేయొచ్చు. వీ హ్యావ్ టు రిటర్న్ ఎనీథింగ్ సబ్ స్పేస్. సబ్ స్పేస్ అంటే ఏంటి అంటే దట్ హ్యాస్ టు సాటిస్ఫైస్ 3 కండిషన్స్. Here they have to satisfy 3 conditions. What is the 3 conditions are mainly, okay, these 3 conditions are, what are they main? ఒకసారి చూడండి. జీరో వెక్టర్ ఈజ్ ఇన్, ఫస్ట్ వన్, ద జీరో వెక్టర్ ఈజ్ ఇన్ హెచ్లో ఉండాలి. జీరో వెక్టర్ అనేది హెచ్లో ఉండాలి, లేదా జీరో ఈజ్ ఇన్ బిలాంగ్స్ టు ఇన్ హెచ్లో ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ అండి. జీరో వెక్టర్ ఈజ్ నథింగ్ బట్ అండర్ ఎడిషన్ ది ఐడెంటిటీ ప్రాపర్టీ అండి. అండర్ ఎడిషన్ తోటి ఇది ఒక ఐడెంటిటీ ప్రాపర్టీ అవుతుంది మనకి. జీరో బిలాంగ్స్ టు హెచ్. హెచ్ ఈజ్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ మనకు అక్కడ కూడా ఏ కామా బి అనేది జీ అనేది గ్రూప్ అయినప్పుడు హెచ్ అనేది సబ్ గ్రూప్ అయింది కదా. ఇక్కడ వి అనేది వెక్టర్ స్పేస్ అయినప్పుడు హెచ్ అనేది సబ్ స్పేస్ అవుతుంది. ఇట్స్ ద ఫస్ట్ కండిషన్. అండ్ ద సెకండ్ కండిషన్ ఏమని చూడండి ఒకసారి. సెకండ్ కండిషన్ క్లోజ్డ్ అండర్ వెక్టర్ ఎడిషన్. Closed under vector addition, which is nothing but a closure property, which is nothing but a closed means closure property. Under addition toti closure property ento cheptunna ante closed under vector addition kabatti u plus v is in h lo undali. Closed under vector addition. And the third one is closed under scalar multiplication and క్లారిటీగా వినండి. క్లోజ్డ్ మీన్స్ క్లోజర్ ప్రాపర్టీ. క్లోజ్డ్ అండర్ వెక్టర్ ఎడిషన్, క్లోజ్డ్ అండర్ స్కేలర్ మల్టిప్లికేషన్. క్లోజ్డ్ అండర్ వెక్టర్ ఎడిషన్ మీన్స్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. క్లోజ్డ్ అండర్ స్కేలర్ మల్టిప్లికేషన్ అండి. క్లోజ్డ్ అండర్ అంటే క్లోజర్ ప్రాపర్టీ అండర్ స్కేలర్. క్లోజర్ ప్రాపర్టీ అండర్ స్కేలార్. క్లోజర్ ప్రాపర్టీని కానీ స్కేలార్ తోటి మల్టిప్లై చేయాలంట. ఇక్కడ స్కేలార్ ఏంటి మనకి సి కామా డి ఆర్ ద స్కేలర్స్. సో దట్స్ వై వీ హ్యావ్ టు రిటర్న్ సి. సి ఇంటూ యూ. వెక్టర్ ఉండాలి కానీ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిఫికేషన్. ఒక స్కేలార్ తోటి మల్టిప్లై చేయాలి దేన్ని, క్లోజర్ ప్రాపర్టీ. దట్స్ వై సి ఇంటూ యూ ఈక్వల్స్ టు సి ఇంటూ యూ ఈజ్ ఇన్ హెచ్లో ఉంది. దీస్ 3 కండిషన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎన్ సబ్ స్పేస్ ఆర్ వెక్టర్ సబ్ స్పేస్. ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ ఇన్ జీరో వెక్టర్ ఈజ్ ఇన్ హెచ్లో ఉండాలి. And then closed under vector addition and closed under scalar multiplication. These 3 properties satisfies which is known as a subspace. Subspace problems కూడా చేసినామండి మనం. ఏది లాస్ట్ వీడియోస్లో 10 వీడియోస్లో సబ్స్పేస్ ప్రాబ్లమ్స్ కూడా చేసినాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నల్ స్పేస్. సో నల్ స్పేస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. నల్ స్పేస్ కాలమ్ స్పేస్, కోలమ్ స్పేస్ ఉందా? ఓకే, నల్ స్పేస్. నల్ స్పేస్ డెఫినేషన్ చూడండి ఒకసారి. నల్ స్పేస్ ఆఫ్ అన్ m/n మ్యాట్రిక్స్. m/n మ్యాట్రిక్స్ అంటే ఏంటి మీకు మ్యాట్రిక్స్ తెలుసు. సో మ్యాట్రిక్స్ అనేది ఎలా ఉండాలి, ది సింబాలిక్ రిలేషన్, మ్యాట్రిక్స్ సింబాలిక్ రిలేషన్ ఇలా ఉండాలి. కానీ ఇక్కడ రోస్ కాలమ్స్ని మెన్షన్ చేస్తాం m/n అనేది. ఓకే, m/n అంటే రోస్ ఫస్ట్, కాలమ్స్ తర్వాత. ఇన్ ది సెట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్ అయి ఉంటే ద కండిషన్ ఆఫ్ నల్ స్పేస్ ఏంటి అని అంటే, నల్ ఏ అంటే ఏం సాటిస్ఫై చేయాలి అంటే a ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి. a ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అనే కండిషన్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటున్నాం అంటే నల్ స్పేస్ కండిషన్. a ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఏ ఈజ్ అన్ నల్లియా అని మెన్షన్ చేసినాం అనుకోండి, ఎక్స్ ఈజ్ అన్ నల్లియా అన్నాం అనుకోండి, ఎక్స్ తోటి మల్టిప్లై చేయాలి. దేన్ని ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాన్ని మల్టిప్లై చేస్తే అది నల్ స్పేస్ అవుతుంది. కండిషన్ ఆఫ్ నల్ స్పేస్ అనగానే మీరు గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే a ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 0. a ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 0. బట్ ఇక్కడ ఎక్స్ అనేది ఎప్పుడైనా r⁴n ఉంటుందండి. r⁴n అంటే n అంటే ఏంటండి, ఈ m/n మ్యాట్రిక్స్ ఉంది కదా దాంట్లో ఉండే n వాల్యూ. m/n మ్యాట్రిక్స్లో ఉండే n వాల్యూ అనేది r⁴n, ఖచ్చితంగా r⁴n. ఇది ఓన్లీ నల్ స్పేస్. అదే కాలమ్ స్పేస్ అయితే r⁴m. ఓకే, దిస్ ఇస్ ద నల్ స్పేస్. కాలమ్ స్పేస్ మీకు స్పానింగ్ సెట్ అని కూడా చెప్పినా అండి. కాలమ్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడనే ఉంది. కాలమ్ స్పేస్ అనేది ఇన్ ది సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ స్పాన్. అందుకే ఇక్కడ నేను స్పాన్ అని చెప్దాం అనుకున్నా ఫస్ట్. సో కాలమ్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్పాన్. కాలమ్ని ఏమంటున్నామంటే స్పాన్ అంటాం. స్పాన్ అంటే ఏంటండి మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పిన, స్పాన్ ఈజ్ నథింగ్ బట్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే లీనియర్ కాంబినేషన్ మీన్స్ ఒక స్కేలార్ ఒక వెక్టార్, 1 స్కేలార్ 1 వెక్టార్, 1 స్కేలార్ 1 వెక్టార్ యొక్క ఎడిషన్ని ఏమన్నాం మనం, లీనియర్ కాంబినేషన్ అంటున్నాం కదా. ఆ లీనియర్ కాంబినేషన్ వచ్చిన దాన్ని ఏమంటున్నాం మనం ఇప్పుడు, స్పాన్ అంటున్నాం. ద స్పాన్ ఈజ్ నోన్ యాజ్ ఏ కాలమ్ స్పేస్ అని కూడా మెన్షన్ చేస్తున్నామండి. ఓకే, కాలమ్ స్పేస్, నల్ స్పేస్, దిస్ నల్. ఇప్పుడు నల్ స్పేస్ని r⁴n తో డిఫైన్ చేసినాం కదా, r⁴n. నల్ స్పేస్ని r⁴m తో డిఫైన్ చేస్తామండి. అది మీరు క్లారిటీగా చూసుకోండి. కాలమ్ స్పేస్ని
m/n మ్యాట్రిక్స్లో n/n మ్యాట్రిక్స్ అంటే ఒకవేళ 2/3 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2/3 మ్యాట్రిక్స్ ఉందనుకోండి, నల్ స్పేస్ అయింది అనుకోండి R³ అంటాం. ఒకవేళ కాలమ్ స్పేస్ అయింది అనుకోండి R² అంటాం. ఓకే, ఇది m/n మ్యాట్రిక్స్ కాబట్టి అప్పుడు 2/3 మ్యాట్రిక్స్లో నల్ స్పేస్ ఎప్పుడైనా n మ్యాట్రిక్స్ అవుతుంది, కాలమ్ స్పేస్ ఎప్పుడైనా 2 మ్యాట్రిక్స్ అవుతుంది, m మ్యాట్రిక్స్ అవుతుంది. రోస్ కాలమ్స్ మెన్షన్ చేస్తాం కాబట్టి సో అలా వస్తుంది. దీస్ ఆర్ ద డెఫినేషన్స్. ఇంకా కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, అవి తర్వాత చూసి ఒకసారి ఒక్కసారి మనం ప్రాబ్లమ్స్ రివిజన్ చేసుకుందాం. ఓకే, చూడండి 1 ప్రాబ్లం చూద్దాం సబ్ స్పేస్ మీద 1 ప్రాబ్లం చూసి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుదాం మనం. ఓకే, డిటర్మైన్ H ఈజ్ ది సెట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిసెస్ ఫ్రమ్ ద, ఒక మ్యాట్రిసెస్ ఇచ్చిండు మనకి, అదేం మ్యాట్రిసెస్ చూడండి ఒక్కసారి. మ్యాట్రిసెస్ ఏమి ఇచ్చిండండి, ABD ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ 2/2 మ్యాట్రిక్స్ కానీ ఇది. సో అది సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయమంటున్నాం. ఓకే, సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి అని అంటే మన డెఫినేషన్ చూసుకున్నాం. ఇట్ హ్యాస్ టు సాటిస్ఫైస్ 3 కండిషన్స్. వాట్ ఆర్ ద 3 కండిషన్స్? ఫస్ట్ అది 0 వెక్టార్ అయి ఉండాలి, అండ్ సెకండ్ కండిషన్ ఈజ్ క్లోజ్డ్ అండర్ వెక్టార్ ఎడిషన్. సో క్లోజ్డ్ అండర్ వెక్టార్ ఎడిషన్ మీన్స్ అంటే ఏంటిది, u plus v is the vectors, these are the 2 vectors. క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ తోటి అంటుంది కాబట్టి u plus v is in vలో ఉండాలి. ఇక్కడ v కాదుగా మనకు ఉండాల్సింది h ఎందుకు అంటే సబ్ స్పేస్ కాబట్టి. ఓకే, u plus v is in hలో ఉండాలి. దిస్ ఇస్ అ క్లోజ్డ్ అండర్ వెక్టార్ ఎడిషన్. అండ్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఏంటిది, c into u ఈజ్ ఇన్ హెచ్లో ఉండాలి. దట్ ఈస్ ద థర్డ్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి, క్లోజ్డ్ అండర్ వెక్టార్ ఎడిషన్. అండ్ ఫస్ట్ కండిషన్ వచ్చేసి 0 వెక్టర్ అండి, 0 వెక్టర్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ క్లోజ్డ్ అండర్ వెక్టార్ ఎడిషన్. థర్డ్ కండిషన్ స్కేలార్ మల్టిప్లికేషన్, ఒక స్కేలార్ తోటి మల్టిప్లై చేయాలి మనకున్న వెక్టార్ని. మనం ఏమైతే తీసుకుంటున్నాం వెక్టార్స్ని దాన్ని మల్టిప్లై చేయాలి. ఓకే, చూడండి ఒకసారి జస్ట్ కన్సిడర్ చేసుకుంటున్నాం. 0 0 0 ఆల్ జీరోస్ రాష్ట్రం ఎప్పుడైనా, ఎందుకంటే ఇక్కడ ఉండే ABD అనేవి ఏంటండి, అవి మనకి అర్థ A, B, D ఆల్ ఆర్ ద రియల్ నెంబర్ సెట్ కాబట్టి కంపల్సరీ అవి జీరోస్ అవుతాయి. కంపల్సరీ ఇది హెచ్లోనే ఉంటుంది ఖచ్చితంగా. మనకి హెచ్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయో అవి చెక్ చేసుకోండి. హెచ్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, ABD 0 అంటే AB0D ఆ ఫార్మేషన్లోనే ఉండాలి. సో అలాంటి ఎలిమెంట్స్ తీసుకొని అది హెచ్లో ఉంటుందా. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటిది, ఫస్ట్ కండిషన్ డైరెక్ట్ పాసిబుల్ అవుతుంది. సెకండ్ కండిషన్ ఏంటి, క్లోజ్డ్ అండర్ వెక్టార్ ఎడిషన్. సో క్లోజ్డ్ అండర్ వెక్టార్ ఎడిషన్ అంటే u plus v అనేది హెచ్లో ఉండాలి. అంటే హెచ్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి, AB ఈ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో మాత్రం 0 అయి ఉండాలి అని అంట. సో థర్డ్ ప్లేస్లో 0 అయి ఉండే ఎలిమెంట్స్ని చూజ్ చేసుకుంటున్నాం. సో u ఈక్వల్స్ ఏం చూజ్ చేసుకుని చూడండి ఒకసారి, 1 2 0 1 హెచ్లో ఉన్నట్టే కాండి, ఎందుకంటే ఈ ప్లేస్లో 0 ఉండి మిగతా వాల్యూస్ ABD ఏవైనా చూజ్ చేసుకోండి. అండ్ v వాల్యూ 2 1 0 ఇది హెచ్లో ఉంది. ఇదే u, v అనేవి హెచ్లో ఉన్నవి, అయితే u plus v కూడా హెచ్లోనే ఉండాలి. యాడ్ చేయండి 3 3 3. ఈ ప్లేస్లో 0 ఉంది అని అంటే ఖచ్చితంగా అది, ఈ ప్లేస్లో 0 ఉందంటే ఖచ్చితంగా అది హెచ్లో ఉన్నట్టే. సో u plus v అనేది హెచ్లో ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది మనకి కండిషన్, స్కేలార్ మల్టిఫికేషన్ అంటే c into u ఈజ్ ఇన్ ఎక్కడ ఉండాలి మనకి, హెచ్లో ఉండాలి. స్కేలార్ మల్టిఫికేషన్ అనేది హెచ్లో ఉండాలి. u ఈక్వల్స్ టు వాల్యూ రాసిరు, u ఈక్వల్స్ టు ఆల్రెడీ పైన తీసుకున్నామండి. స్కేలార్స్ అనేవి ఏంటి మనకి ఇక్కడ, ఎనీ స్కేలార్ 1 తీసుకో, నెగిటివ్సే తీసుకో, ఏం తీసుకున్నా కానీ అది స్కేలార్ అనేది మనకి మన ఇష్టం అండి, అది మనం చూజ్ చేసుకుంటున్నాం. స్కేలార్స్ అనేవి, స్కేలార్స్కి ఒక పర్టికులర్ కండిషన్ అంటూ ఉండదు ఇక్కడ. ఓకే, c into u మల్టిప్లై చేసినాం, హెచ్లో ఉంది. సో దిస్ ఇస్ ద సబ్ స్పేస్ ప్రాబ్లమ్. ఇది ఆల్రెడీ మీకు అంతకుముందు క్లాసెస్లో అయినాయండి సబ్ స్పేస్ ప్రాబ్లమ్స్. చూడండి ఒకసారి ఆ థీరమ్స్ని కూడా రివిజన్ చేసుకోండి ఒకసారి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని వీడియోస్ రివిజన్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేస్తా చూడండి. Show that the intersection of any 2 subspaces W1 W2 of a vector space V of F is also a subspace అంటండి. క్లారిటిక్ క్వశ్చన్ ఒకసారి చదవండి. షో దట్ అంటే ప్రూవ్ చేయమంటుంది మనని. ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ 2 సబ్స్పేసెస్,
ఇంటర్సెక్షన్ మీన్స్ దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ టూ సబ్ స్పేసెస్. ఏవైనా రెండు సబ్ స్పేసెస్ అవి ఏంటి అంట, W1 W2 అంట. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ సబ్ స్పేస్ అవుతుందా లేదా అంటే W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V ఆఫ్ F. అది సబ్ స్పేస్ అవుతుందా లేదా అని చెక్ చేయమంటున్నాను. ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ టూ సబ్ స్పేసెస్ అంటే ఆల్రెడీ అవి సబ్ స్పేస్ అయినాయండి. క్లారిటీగా చూడండి, W1 W2 అనేవి ఆల్రెడీ సబ్ స్పేస్ అయినవి. సబ్ స్పేస్ అయినవి ఇంటర్సెక్షన్, సబ్ స్పేస్ అయిన వెక్టార్స్ అనేవి మళ్ళీ ఇంటర్సెక్షన్ తోటి సబ్ స్పేస్ అవుతుందా లేదా. ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ టూ సబ్ స్పేసెస్ W1 W2 ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ ఈజ్ ఎ సబ్ స్పేసా ఈజ్ ఆల్సో ఏ సబ్ స్పేసా అంటుండు. సో ఆల్రెడీ అయిన సబ్ స్పేసెస్ అంటే W1 W2 అనేవి సబ్ స్పేస్ అయినవి. అవి ఏం ప్రూవ్ చేయమంటుండు, ఇంటర్సెక్షన్, వాటి యొక్క ఇంటర్సెక్షన్ కూడా సబ్ స్పేస్ అవుతుందా, అది మనకు క్వశ్చన్ అండి. ఓకే, చూద్దాం ఒకసారి. ఇచ్చిన కండిషన్స్ రాసుకుందాం. ఏమేమి ఇచ్చిన కండిషన్స్ చూడండి. W1 W2 ఆర్ టూ సబ్ స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్. అంతేగాండి ఆల్రెడీ అయినవి అని చెప్తున్నాడు. ఆల్సో ఏ సబ్ స్పేస్ అంటుంది కాబట్టి ఆల్రెడీ అవి అయి ఉన్నాయి. వాటి యొక్క ఇంటర్సెక్షన్ అవుతుందా లేదా చెప్పమంటుంది. ఓకే, W1 W2 సబ్ స్పేస్. సబ్ స్పేస్ అంటే ఏంటి డెఫినేషన్ అసలు మనకి, ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై త్రీ కండిషన్స్. వాట్ ఆర్ ద త్రీ కండిషన్స్? ఫస్ట్ వన్ ఈజ్ అన్ జీరో వెక్టర్ అండ్ క్లోజ్డ్ అండర్ వెక్టర్ ఎడిషన్స్, క్లోజ్డ్ అండర్ స్కేలర్ మల్టిప్లికేషన్. ఓకే, జీరో వెక్టర్ అయి ఉండాలి. W1 W2 వెక్టర్ స్పేసెసే కదా, సబ్ స్పేసెసే కాండి. W1 సబ్ స్పేసే, W2 సబ్ స్పేసే, బోత్ కంటైన్ జీరో వెక్టర్ కదా. మన క్వశ్చన్ ఏమో ఇంటర్సెక్షన్ సబ్ స్పేస్ అవుతుందా అంటుండు. W1 W2 ఆల్రెడీ సబ్ స్పేస్ అయినాయి అంటుండు. సో W1 W2 అని సబ్ స్పేస్ అయినప్పుడు W1 ఈజ్ ఎ జీరో వెక్టర్ అవుతుంది, W2 ఈజ్ ఎ జీరో వెక్టర్. సో జీరో ఈజ్ ఇన్ బిలాంగ్స్ టు ఇన్, ఇలా రాసుకోండి, పక్కకు రాసుకుంటే జీరో అనేది W1లో ఉంది, జీరో అనేది W2లో ఉంది. ఎందుకు ఉంది అంటే W1 అనేది సబ్ స్పేస్ అయింది, W2 అనేది సబ్ స్పేస్ ఉంది కాబట్టి W1లో ఉంది, W2లో ఉంది కాబట్టి దేర్ ఇంటర్సెక్షన్లో కూడా ఉంది. సో డైరెక్ట్ అక్కడ రాసిన ఇంటర్సెక్షన్ అనేది. ఓకే, జీరో ఈజ్ ఇన్ బిలాంగ్స్ టు W1 అండ్ W2. ఇది ఫస్ట్ వన్. సెకండ్ కండిషన్ ఏంటి మనకి, U, V అనేది W1లో ఉంటాయి. ఎందుకు ఉంటాయి? W1 అనేది సబ్ స్పేస్ కాబట్టి. ఓకే, U, V అనేది W1లో ఉంటే U ప్లస్ V1 కూడా W1లోనే ఉంటుంది కదా. ఎందుకు ఉంటుంది? ఎందుకంటే W1 అనేది సబ్ స్పేస్. W1 అనేది సబ్ స్పేస్ అంటే డెఫినేషన్, సబ్ స్పేస్ డెఫినేషన్ ఏంటంటే త్రీ కండిషన్సే కదా. ఆ త్రీ కండిషన్లో సెకండ్ కండిషన్ ఇదే కదా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడనే చూడండి, U, V అనేది W2లో ఉంది అంటున్నా. W2లో ఉంది అని అంటే U ప్లస్ V W2లోనే. ఎందుకు ఉంటుంది అని అంటే W2 అనేది సబ్ స్పేస్ కాబట్టి. నౌ W2 అనేది సబ్ స్పేస్ అయింది, W1 అనేది సబ్ స్పేస్ ఉంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ U ప్లస్ V అనేది W1లో ఉంది, U ప్లస్ V అనేది W2లో ఉంది. W1లో ఉంది, W2లో ఉంది. U ప్లస్ V ఒకటే రెండిట్లలో ఉందంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్సెక్షనే కదా. U ప్లస్ V ఈజ్ అండ్ W1 ఇంటర్సెక్షన్ W2. W1లో ఉంటుంది, W2లో ఉంటుంది కాబట్టి U ప్లస్ V అనేది దర్ ఇంటర్సెక్షన్లో ఉన్నట్టే కానీ. సో U ప్లస్ V ఈజ్ ఇన్ బిలాంగ్స్ టు ఇన్ W1 intersection W2. 0 is in belongs to in W1 intersection W2. టూ కేసెస్ కంప్లీట్ అయినట్టే కదా. ఎందుకు? ఇంటర్సెక్షన్ అనేది సబ్ స్పేస్ అవుతుందా? ఇంటర్సెక్షన్ అనేది అంటే W1 ఇంటర్సెక్షన్ W2 అనేది సబ్ స్పేస్ అవుతుందా? ఇప్పుడు సబ్ స్పేస్ కావాలంటే త్రీ కండిషన్స్. ఒకటి జీరో వెక్టర్, సెకండ్ వన్ ఎడిషన్, థర్డ్ వన్ మల్టిప్లికేషన్ విత్ స్కేలార్ తోటండి. W1 ఇంటర్సెక్షన్ W2 జీరోలో ఉంది. ఓకే, W1 ఇంటర్సెక్షన్ W2 U ప్లస్ వేలో ఉంది. ఇంకోటి ఏం కావాలి? CUలో కావాలి అంటే ఆల్రెడీ W1లో W2లో అని సబ్ స్పేస్ అయినవి కాండి, సబ్ స్పేస్ అయినవి కాబట్టి CU W1లో ఉంటుంది, CU W2లో ఉంటుంది. ఇది ఎందుకు W1లో W2 ఉందంటే W1 ఆల్రెడీ సబ్ స్పేస్ అండి, W2 కూడా సబ్ స్పేసే. సబ్ స్పేస్ డెఫినేషన్ కాబట్టి ఈ రెండు అందులోనే ఉంటుంది. ఇప్పుడు CU అనేది W1లో ఉంది, W2లో ఉంది, దేర్ ఇంటర్సెక్షన్లో కూడా ఉన్నట్టే కదా. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి ఈ W1 ఇంటర్సెక్షన్ W2 అనేది జీరోలో ఉంది, U ప్లస్ వేలో ఉంది, CUలో ఉంది, త్రీ కండిషన్స్లో ఉంది. త్రీ కండిషన్స్ సాటిస్ఫై అయినాయంటే విచ్ ఈజ్ ఏ సబ్ స్పేస్. ఇదండి డెఫినేషన్, సబ్ స్పేస్ డెఫినేషన్. ఇది అంతకుముందు చెప్పినట్టున్నా, లేకుంటే ఒకసారి ఇక్కడ వినండి క్లారిటీగా చూసుకోండి. దిస్ ఇస్ ద
దిస్ వీడియో ఇది W1 ఇంటర్సెక్షన్. నెక్స్ట్ క్లాస్లో మనకి సబ్స్పేస్ మీద కొన్ని ఇంకో ప్రాబ్లం ఉందండి, 2 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది చెప్తా. సబ్స్పేస్ మీద కంపల్సరీ మీరైతే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి.